కడప మైనర్ బాలిక హత్య కేసు. నిందితుడిపై పోలీసుల కాల్పులు. పోలీసులు ఎందుకు అతనిపై కాల్పులు జరిపారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. మైనర్ బాలికని ఏ విధంగా చంపాడనే విషయాలు కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ కడప జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ సంఘటన వెలుగు చూసింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఈ యువకుడు విచక్షణ కోల్పోయి పట్టపగలే ఒక మైనర్ బాలిక గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని కాజీపేట మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట ఆగ్రహానికి చెందిన కీర్తన ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆంజనేయ కొట్టాలకు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడనమాట. వెంకటేష్ కొంతకాలంగా కీర్తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పదే పదే ఒత్తిడి చేసేవాడు. అయితే చదువుకోవాలన్న ఆశయంతో ఉన్న కీర్తన అతని ప్రతిపాదనను తెగేసి చెప్పింది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఆమెపై దాడికి ప్లాన్ చేశాడు. శుక్రవారం నాడు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేష్ ఆమెపై దాడికి దిగాడు. సో, తన వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతు కోశాడు. ఆమె అరుపులు విని వెళ్ళిన స్థానికులకు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలి ఉన్న బాలిక కనిపించింది. వెంటనే ఆమెను స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి చేరుకోకముందే బాలిక మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఉన్మాది చేతిలో బలి కావడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతూ ఉన్నారు. దాన్ని పక్కన పెడితే ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలపై ఎలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించలేదన్నారు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైందని, చట్ట వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొంటా ఉన్నారు. ఈ కేసులో నిందితుడు ప్రేమ్‌మాది వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఎందుకంటే శనివారం తెల్లవారుజామున నిందితుడు పోలీసుల అదుపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గాయపడిన వెంకటేష్ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిందన్నమాట. చూసారు కదా! ఈ రోజుల్లోని యువత ఏ విధంగా పాడవబోతున్నారో చూసారు కదా! అందుకని దయచేసి తగు జాగ్రత్తలో మీ పిల్లల్ని పెంచుకోండి. మీ సమక్షంలోనే ఉండేలా కొద్దిగా చూసుకోండి. లేదా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.